తెలంగాణ స్వరం ప్రేక్షకులకు నమస్కారం. క్రికెట్ అభిమానుల ప్రేమను వ్యాపారంగా మార్చవద్దంటూ తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. ఉప్పల్ బగాయత్లో తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్ సభ్యులు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ హైదరాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ దందా బ్లాక్ మార్కెట్ వ్యవస్థ అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తుందని అన్నారు. అదేవిధంగా తెలంగాణ క్రీడాకారుల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఆరెంజ్ ఆర్మీ అంటే అభిమానుల గుండెల జెండా నాటుకుని అదే అభిమానులను స్టేడియం గేట్ల బయట నిలబెట్టడం ఎంతవరకు న్యాయమని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని లక్షలాది అభిమానులు ప్రశ్నిస్తున్నారన్నారు. ఒక దళిత మిత్రుడు మే 15వ తేదీన కుల సంఘాలు, ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు కలిసి ఎస్ఆర్హెచ్ ఇన్ఛార్జ్ అయిన జెమినీ కిరణ్ ని ఈ క్రికెట్ టికెట్ల దందాపై ప్రశ్నించడానికి వెళ్లినప్పుడు అతని అనుచరులు భౌతికంగా దాడికి దిగి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి వత్తాసు పలకడం అంటే కాసులకు కకృతి పట్టమే అని మండిపడ్డారు. దయచేసి పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన విచారణ జరిపి జెమినీ కిరణ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తొందరగా ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ మ్యాచ్ మొత్తం తెలంగాణ నుంచి మొదలుకుంటే ఈ దేశంలో ఒక చర్చనీయాంశంగా ఈ మ్యాచ్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, టికెట్లు ఎక్కడ పోతున్నాయి అని చెప్పేసి గగ్గోలు పెట్టేసి స్టేడియం నుంచి మొదలుకుంటే మాలాంటి ఆఫీసులలో కూడా ప్రెస్ మీట్ పెట్టేసి ఆట ఎవరిది, డబ్బులు ఎవరి, ఆటగాళ్ళు ఎవరు, డబ్బులు ఎవరి, అసలు స్టేడియం ఎవరిది, ఇందులో దందా చేసే వాళ్ళు ఎవరు అనేది లెక్క తేల్చవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తెలుసు ఏం నడుస్తుంది. ఈ ఐపీఎల్ ఫ్రాంచైజ్ అయినటువంటి సన్ రైజర్స్ వాళ్ళు ఈ హైదరాబాదులో గత 6 మ్యాచ్లు నిర్వహించడం జరిగింది. ఈరోజు 7వ మ్యాచ్ నిర్వహణలో భాగంగా 1 గంటలో స్టార్ట్ అయితే 4 గంటల్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఈ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కావ్యం మారన్ గారు, ఇక్కడ ఈ సన్ టీవీ ఇన్ఛార్జ్ అయినటువంటి జెమినీ కిరణ్ గారు టికెట్లని డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా పెట్టేసి ఒక గంట సేపు యాప్లో టికెట్లు పెట్టి గంటల నుంచి టికెట్లు అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. ఈరోజు ఉప్పల్ బాగేతిలో తెలంగాణలో జరుగుతున్నటువంటి కావచ్చు, బీసీసీఐ కావచ్చు, నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఐపీఎల్ పైన ఒక మేడిపాపన్న గారి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అభిమానులను ప్రేమను వ్యాపారంగా మార్చొద్దు, క్రికెట్లో ధనికులకు మాత్రమే వినోదంగా పంచొద్దు అనే నినాదంతో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. మీడియా మిత్రులందరూ కూడా మొదటిగా క్రికెట్, ఈ ఐపీఎల్ అనేది, ఈ ఆట వినోదం అనేది దేనికి సంకేతం? ప్రజల్లో ముందుగా ఈ ఐపీఎల్ యొక్క చిత్తశుద్ధి ఏంటి, దేని చెప్పదలుచుకుంటుంది, ప్రజానికానికి ఏ ముందుకు తీసుకెళ్తుంది అనే దాని మీద సమగ్ర విచారణ ఎవరైతే ప్రభుత్వాలు కావచ్చు, బీసీసీఐ కావచ్చు, అందరూ కూడా దీనిపై జరుగుతున్న అవినీతిని, క్రికెట్ అంటే సామాన్యుడికి కూడా ఒక ఆహ్లాదం కలిగించేది ఒక విషయం, కానీ ప్రజెంట్ ఐపీఎల్ అనేది కూడా ఇది ఓన్లీ డబ్బున్న వారికి మాత్రమే వినోదాన్ని కలిగించే విధంగా ఉంది తప్ప పేదవాడికి ఒక అందని ద్రాక్షలాగా మాత్రమే ఇప్పుడు ఈ ఐపీఎల్ మ్యాచ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.